నమస్తే, నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. సైబర్ క్రైమ్ ఇదొక ట్రెండింగ్ క్రైమ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సైబర్ క్రైమ్ పెరిగిపోతూ ఉంది. బ్యాంకులు, అలాగే లాటరీలు, హనీ ట్రాప్లు, లోన్లు ఒకటేమిటి, బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అసలు ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయలేమా? సైబర్ నేరగాళ్ల నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలి? అసలు ఏ నేరాలు సైబర్ నేరాల కింద వస్తాయి? ఇలాంటి అంశాలు మనతో మాట్లాడటానికి ఇండియాలోని తొలి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ ధన్యా మీనన్ గారు వనితా టీవీ స్టూడియోకి విచ్చేశారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో మ్యామ్. థ్యాంక్ యూ. సో గుడ్ టు సీ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, అసలు ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటి? మన డిజిటల్ స్పేస్లో ఏదేదో తప్పులు జరుగుతున్నాయో అదంతా సైబర్ క్రైమ్ లోపల వచ్చేస్తుంది. డిజిటల్ స్పేస్ అంటే మనకి కొన్ని ఏళ్ళు ముందైతే ఉట్టి ఇంటర్నెట్ అని చెప్తాం. బట్ నౌ ఇట్ ఈస్ లైక్ డిజిటల్ స్పేస్. మన అందరూ ఇప్పుడు బతుకున్న స్పేస్ అంతా డిజిటల్ స్పేసే. ఫ్రమ్ బర్త్ సర్టిఫికేట్ టు డెత్ సర్టిఫికేట్ డిజిటల్ స్పేస్లో ఉంది. మన ఐడీస్ డిజిటల్ స్పేస్లో ఉంది. మన ట్రాన్సాక్షన్స్ డిజిటల్ స్పేస్లో ఉంది. మనకి ఫోన్ లేక ఒక పని కూడా చేయడానికి ఇప్పుడు కనవలో కూడా అసలు మనం ఈవెన్ ఇమాజిన్ చేయడం కూడా కుదరదు. అట్లాంటి ఒక అవస్థలో మనం చేసే ఏమైనా అది డిజిటల్ స్పేస్లోనే మన వ్యవహారాలు అంతా జరుగుతున్నాయి అన్నమాట. అప్పుడు దాంట్లో తప్పులు ఏం జరిగినా అది సైబర్ క్రైమ్ లోపలనే వస్తుంది. ప్యూర్ క్రైమ్స్ డెఫినేషన్లో వస్తుందా లేకపోతే ఎవిడెన్స్ పొజిషన్లో వస్తుందా అనేది ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కానీ ఏం చేసినా ఇప్పుడు డిజిటల్ ఎవిడెన్స్, డిజిటల్ ఫుట్ ప్రింట్ లేక మనకి బతకడం కూడా కుదరదు. అదే ఈ సైబర్ క్రైమ్ కింద ఏ నేరాలు వస్తాయి? అదే నేను ఇప్పుడు ఫ్రమ్ స్టాకింగ్, ఫ్రమ్ ఒకళ్ళని టీజ్ చేస్తున్నాము అనేది బుల్లింగ్. ఇప్పుడు నేను చదివేటప్పుడు కూడా మనం పాతలో అంటే ముసలి వాళ్ళు స్కూల్లో వెళ్ళేటప్పుడు కూడా నువ్వు థిన్గా ఉన్నావు, నువ్వు ఫ్యాట్గా ఉన్నావు, నీ జుట్టు బాగాలేదు, లేకపోతే నీ ఒక పేరు పిలుస్తారు, వేరే ఒక పేరు పిలుస్తారు. అదంతా ఏడిపించేలాగా ఉన్నదంతా అప్పుడు కూడా ఉండేది. బాడీ షేమింగ్ అంటే నాట్ రెస్ట్రిక్టెడ్ టు బాడీ షేమింగ్, ఎనీథింగ్. ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినా అది ఒకటి. నీ రంగు, ఇఫ్ యూఆర్ నాట్ వేరింగ్ అ కంఫర్టబుల్ కలర్ దెన్ దే టీస్ యూ. బట్ ఇదంతా ఎప్పుడూ జరిగిన విషయాలే. కానీ ఆ విషయం నుంచి టెర్రరిజం, మర్డర్ వరకు ఉన్న విషయాలు అన్నీ జరుగుతున్నాయి. ఏంటి అనేది కాదు. ఒక్కొక్క ఏ తప్పులు చూసినా, ఏ క్రైమ్ రిజిస్ట్రేషన్ మనం చూసినా దాంట్లో ఒక సైబర్ ఇన్స్టెన్స్ ఉంటుందన్నమాట. నేను బుల్లింగ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు పాతలో ఇది జరుగుతుంది కానీ దట్ వాజ్ రెస్ట్రిక్టెడ్ టు అ స్మాల్ సర్కిల్. స్కూల్లో ఉన్న ఒక సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్, లేకపోతే మన క్లాస్మేట్స్. ఐ మీన్ మోర్ వాట్ హ్యాన్ హ్యాపెన్ ఇస్ కొంచెం కూడా వెళ్తే ఇంకా పక్కన ఉన్న క్లాస్ వాళ్ళు కూడా తెలిసిపోతుందేమో, తెలియదు. అంతేగా తప్ప ఇప్పుడు ఏం జరిగినా అది సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతే 1 అవర్లో 4 lakh మెంబర్స్ చూస్తారు. సో లీవింగ్ అ ట్రేస్ ఇస్ వెరీ ఈజీ, బట్ ద స్ప్రెడ్ ఇస్ ఫార్ అండ్ వైడ్, మచ్ లార్జర్. ఇంపాక్ట్ చాలా ఎక్కువ అనమాట దానికి. సో that is the difference between a normal terrestrial crime that we have been talking and the space of cyber space. ఆ డిఫరెన్స్ మనం తెలియకుండా వితౌట్ టీచింగ్ అస్ ఆర్ వితౌట్ అస్ లెర్నింగ్ మనం చేస్తూనే ఉన్నాం. సో ఇట్స్ అ వెరీ నారో లైన్. మనం చేసేదానికి ఫ్రమ్ ఒక వ్యవహారం చేస్తున్నామంటే ఆ వ్యవహారంలో టు స్లిప్ ఇన్ టు అ క్రైమ్ అని చెప్పేది చాలా గ్యాప్ చాలా తక్కువ అనమాట. మనకి తెలీదు. ఇప్పుడు మనం ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ వచ్చింది, మనం అది ఫార్వర్డ్ చేస్తున్నామంటే క్రైమ్ అవ్వచ్చు. అది ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ కెన్ బి అ క్రైమ్. మనకి ఇంటెన్షన్ ఉందా లేదా అని కాదు. మనకు వచ్చిన ఒక మెసేజ్లో ఏదైనా హిడెన్ మెసేజ్ ఉందా, దాంతో ఏదన్నా వైరస్ ఉందా, దాంతో ఏదన్నా వేరే వాళ్ళు ఏదైనా చేసి ఉన్నారా ఆ మెసేజ్ వెనకాల అనేది తెలియకుండా మనం చేస్తున్నప్పుడు కూడా అది క్రైమ్ అవుతుంది. యూ కెన్ ఈవెన్ కాంట్రిబ్యూట్ టు సైబర్ టెర్రరిజం. దానివల్ల వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ ఓన్లీ ఫార్వర్డింగ్. ఎవరో ఒకళ్ళు మీకు గుడ్ మార్నింగ్ అని పెట్టేస్తాము. ఆ గుడ్ మార్నింగ్ మెసేజ్ మనం ఫార్వర్డ్ చేస్తే కూడా మనం క్రైమ్ చేయొచ్చు. అంత సింపుల్గా ఉన్న ఒక ట్రాన్సాక్షన్ కూడా, డిజిటల్ స్పేస్లో ఉన్న ట్రాన్సాక్షన్ కూడా క్రైమ్గా మారచ్చు. కానీ ధన్యా మీనన్ గారు, ఎంతమందికి తెలుసు? ఎవరైనా ఫార్వర్డ్ మెసేజ్లు చాలా పంపిస్తూ ఉంటారు. వాటన్నిటినీ కూడా ఈ డిజిటల్ యుగంలో అందరూ కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరికి ఇది ఒక సైబర్ క్రైమ్ కింద పరిగణిస్తారు అని తెలుస్తుంది? ఇట్స్ వెరీ డిఫికల్ట్.
ఎవరికి తెలుస్తుంది అంటే ఇప్పుడు టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా తెలియడం కష్టం. ఇట్స్ కాల్డ్ స్టెగ్నోగ్రఫీ. ఒక మెసేజ్ వెనకాల వేరే ఒక మెసేజ్ క్రిప్టోగ్రఫీ చేసి పెట్టాలంటే స్టెగ్నోగ్రఫీ అని చెప్తాను టెక్నికల్ నేమ్లో. అది ఉందా లేదా అని నార్మల్గా ఒక డిజిటల్ స్పేస్ వాడుకునే వాళ్ళకి తెలుసుకోవడానికి చాలా కష్టం, అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. సో ఆల్ వీ క్యాన్ డూ ఇస్ డోంట్ ఫార్వర్డ్. మనకి తెలియపోయిన ఒక విషయం డోంట్ ఫార్వర్డ్. అది ఫేక్ మెసేజ్ నుంచి ఇట్లాగా స్టెగ్నోగ్రఫీ చేసే ఒక టెర్రరిస్ట్ మెసేజ్ కూడా, టెర్రరిస్ట్ పోస్ట్ కూడా అవ్వచ్చు. సో డోంట్ కాంట్రిబ్యూట్ టు క్రైమ్, అంతే చేయగలుగుతాం మనం. సో డోంట్ ఫార్వర్డ్ చేయాలంటే మీకు తెలియాలి ఇది ఎవరు పంపించారు, మీకు అది వాళ్ళే చేసారా. ఇప్పుడు ఆఫీస్ గురించి ఒక మెసేజ్ ఒక పోస్ట్ వచ్చింది, అది ఓకే ఎవరు క్రియేట్ చేశారని మీకు తెలుసు, ఎవరు పంపించారని మీకు తెలుసు, అది మీకు ఎవరెవరు తెలుసుకోవాలని కూడా మీకు తెలుసు. యూ షుడ్ నో ది పీపుల్ హూ నీడ్ టు నో దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. వాళ్ళకే పంపిస్తున్నారంటే మంచిది, ఓకే యూ క్యాన్ డూ ఇట్. లేకపోతే ఎవరో క్రియేట్ చేశారు, ఎవరో మీకు పంపించారు, మీరు ఎవరికో పంపిస్తున్నారు. సో అన్నౌన్ మెసేజెస్ కానీ వాట్సాప్ మెసేజెస్ ఏవి కూడా ఫార్వర్డ్ చేయడం మంచిది కాదు. ఏమి లింకులు, వీడియో పోస్ట్స్, ఫోటోగ్రాఫ్స్, ది ఇమేజెస్ ఏమి ఫార్వర్డ్ చేయడానికి యూ హ్యావ్ టు నో ది క్రియేటర్ ఆఫ్ ద మెసేజ్. వాళ్ళు ఎవరు మీకు పంపించారని తెలుసుకోవాలి, ఎవరికి మీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అని కూడా తెలుసుకోవాలి. ఆల్ 3 పాయింట్స్ తెలిస్తే మాత్రం మీరు ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ఆలోచించాలి. లేకపోతే వదిలేయండి, మనకు అనవసరం అని చెప్తాం కదా, దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఫర్ అస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇర్రెలవెంట్ ఫర్ అస్. మనకి అది ఏమీ చేసేది కాదు, చెడ్డది చేసేది కాదు, మంచిది చేసేది కాదంటే వదిలేసేయాలి అంతే. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ వీ క్యాన్ డూ. ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మ్యామ్? మీ ఎడ్యుకేషన్ అండ్ మీ చైల్డ్హుడ్ డేస్ గురించి. మై నేటివ్ ప్లేస్, నేను కేరళ నుంచి, ఫ్రమ్ అ ప్లేస్ కాల్డ్ త్రిశూర్ ఇన్ కేరళ. త్రిశూర్ కన్నా ఎక్కువ పాపులర్గా ఉండేది గురువాయూర్ పక్కన అని చెప్తే చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు. అంటే వెన్ ఐ వాజ్ బోర్న్ ఇట్ సీమ్స్ మై పేరెంట్స్ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ 4 years ఉండేవాళ్ళు మై పేరెంట్స్ విత్ మీ. తర్వాత మధ్యలో కేరళ వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ రాజమండ్రికి వచ్చారు. అక్కడ నాకు ఎన్కౌంటర్ కూచిపూడితో వచ్చింది. కూచిపూడి నేర్చుకోవాలంటే ఎలాగో తెలుగు తెలుసుకోవాలనేది నేను మళ్ళీ అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మా టీచర్ గారు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో. సో టీచర్ గారు ఫ్యామిలీ అందరితో మాట్లాడి ఐ జస్ట్ కెప్ట్ ఇన్ టచ్ సో దట్ ఐ కెన్. మా గురుగారి పేరు శ్రీ రమావాణి సుందరి అండి. రమావాణి సుందరి గారు సఫిల్గూడలో ఉంటారు టీచర్ గారు. సో టు బీ విత్ హర్ ఫ్యామిలీ, టు లెర్న్ తెలుగు, టు చాలా గురువుల్లో నుంచి నేర్చుకున్నానండి. ఇప్పుడు డాక్టర్ అర్ధనారీశ్వరం వెంకట్ గారి దగ్గర నేర్చుకున్నాను. అమలాపురం వెళ్ళి ముమ్మిడివారం అని చెప్తా, యాక్చువల్లీ ముమ్మిడివారంలో అన్నబత్తుల లక్ష్మీ మంగతాయర్ గారి దగ్గర నుంచి, వీణామూర్తి గారు, డాక్టర్ వీణామూర్తి గారు బెంగళూరు నుంచి. అంటే చదువుకుంటే ఉన్నాను, ఎక్కడ బయలుదేరినా డాన్స్ నాతో పాటే ఉంటుందని అది అంటే తెలుగు ప్రాక్టీస్ చేస్తూ ఉన్న దానికి ఒక ముఖ్య విషయం నాకు కూచిపూడి ఓకే కంటిన్యూ చేయాలని. సో మీరు ఒక కూచిపూడి డాన్సర్గా ఏమైనా స్టేజ్ షోస్ ఇచ్చారా? ఎన్నో ఇచ్చాం చిన్నప్పటి నుంచి. ఐ థింక్ ఐ వాంటెడ్ టు బి అ డాన్సర్ ఆల్వేస్. ఒక కోరిక ఏంటంటే ఐ సెడ్ ఐ లివ్డ్, ఐ ఏట్, ఐ స్టడీడ్ టు బి అ డాన్సర్. కానీ ఐ కాల్ ఇట్ మై డెస్టినీ. జాబ్ నాకు వచ్చింది, దిస్ ప్రొఫెషన్ చోస్ మీ. నేను వెతికి నాకు ఈ ప్రొఫెషన్ కావాలని వెళ్ళలేదు నేను ఎప్పుడైనా సైబర్ క్రైమ్కి. కానీ ఈ ప్రొఫెషన్ నన్ను వెతికి వచ్చింది కాబట్టి నా మోర్ రెస్పాన్సిబుల్. ఎందుకోసం అంటే చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్, చాలా ఫ్యూ పీపుల్ మాత్రమే అసలు సైబర్ ఇన్వెస్టిగేటర్గా మనం వెళ్ళాలి, లేకపోతే దాన్ని ఒక ప్రొఫెషన్గా మలుచుకోవాలనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో మీకేంటి ఇన్స్పిరేషన్, అసలు ఎట్లా మీరు ఇటు టర్న్ అయ్యారు? 23 years బ్యాక్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. కానీ ఎందుకంటే ఈ విషయమే ఎవరికి తెలియదు. సైబర్ క్రైమ్ అనేది తెలియదు, సైబర్ సెక్యూరిటీ అనేది తెలియదు, ఏం తెలియదు. బట్ మై తాతయ్య గారు, హీ వాజ్ లాయర్ అట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో తాతయ్య గారు ఏం చెప్పారంటే, నీ వల్ల ఇది కుదురుతుందని చెప్పి నన్ను ఫోర్స్ఫుల్గా నేర్పించారనమాట ఈ సబ్జెక్టు. అప్పుడు నేర్చుకున్నప్పుడు కూడా నాకు తెలియదు దీంట్లో ఏదన్నా ఫ్యూచర్ ఉంటుందా ఏంటనేది. అతనితో నో చెప్పలేను అని చెప్పి నేను నేర్చుకున్నాను కాబట్టి. బట్ ఆల్ థ్యాంక్స్ టు హిమ్, హీ న్యూ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్. అంటే నాకు ఇది కుదురుతుంది అనేది, ఇది సొసైటీకి నాకు నచ్చుతుంది అనేది, నా వల్ల ఇది చేయగలుగుతాను అనేది కూడా చాలా గ్రాండ్ ఫాదర్
అంటే ఆల్మోస్ట్ 2 decades అవును 2 decades క్రితమే ఒక సైబర్ క్రైమ్ అనేది ఇంతలా విస్తరిస్తుంది, మనం ఒక డిజిటల్ వరల్డ్ లో ఉంటాము అనేది చాలా దూరంగా ఆలోచించారని అవును. అనుకోవచ్చు. నేను ఐ కీప్ సేయింగ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ పీపుల్ నా గురించి ఆలోచించడం కాదు, నా కోసం ఆలోచించే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది నా జీవితంలో వచ్చి వెళ్ళారు. సో ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ పర్సన్, గాడ్ ఫాదరే చెప్పొచ్చు, తాతయ్య గారు కూడా కాదు, హీస్ మై గాడ్ ఫాదర్. సో హీ టాట్స్ మీ దిస్. అది చదవాలి అని నాకు కంపల్సరీగా చెప్పి చదివిపించేది అతనే. సో ఇన్స్పిరేషన్ అని చెప్పకూడదు నేను, బట్ ఐ వాజ్ ఓపెన్ టు ఎనీథింగ్ ఇన్ లైఫ్. నేను ఎప్పుడు ఏమీ ట్రై చేయకుండా నా వల్ల కాదు అని నేను చెప్పేది కాదు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా, జిమ్నాస్టిక్స్ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది స్కూల్ చదివేటప్పుడు. ఏదో ఒక ఏంటి ఇంటర్నేషనల్ ఏదో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏదో వచ్చి అలాగే జిమ్నాస్టిక్స్ వాళ్ళు వస్తే అది వెళ్ళి నేర్చుకున్నాను. అది దాంతో ఏం చేస్తానో అని తెలియదు కానీ అది వెళ్ళి నేర్చుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఐ ట్రై బిఫోర్ ఐ సే నో. సో ఐ ట్రైడ్, లైక్ హీ సెడ్ స్టడీ, ఐ స్టడీడ్, బట్ ఆల్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ హిమ్. ఫస్ట్ డే నుంచి అసలు తిరిగి చూడడానికి టైము దొరకలేదు, ఓపిక లేదు, అంతగా ఐ జస్ట్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్. అండ్ అండ్ ఎప్పుడు చెప్తాను, నాకు ఇంకా లోకమే నా కాల్ కింద వచ్చి ఇస్తారని చెప్తే కూడా నేను ఈ ఫీల్డ్ వదలను. ఓకే, మీరు ఫస్ట్ టేక్ ఓవర్ చేసినటువంటి కేసు ఏంటి? మీరే ఇండివిజువల్గా ఇన్వెస్టిగేట్ చేశారా? కాదండి, నేను ఏషియన్ స్కూల్లో సైబర్ లాస్ అని చెప్పి ఒక సంస్థతోనే అక్కడే నేర్చుకుని అక్కడే ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ దిస్ క్రైమ్ అని చెప్పేది వాళ్ళతోనే అన్నమాట. సో ఫస్ట్ వచ్చే కేసు అంటే నాకు కూడా అది క్రైమ్ అనేది కూడా తెలియదు. వీ వర్ గివెన్ హార్డ్ డ్రైవ్స్, మొబైల్స్ టు రికవర్. అది దేనికోసం రికవర్ చేస్తున్నామని కూడా తెలియదు, బికాస్ వీఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. సో రిట్రీవ్ చేస్తున్నారు. సో వీ స్టార్ట్ ఆఫ్ లైక్ దాట్. ఎవరికైనా ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ది స్టార్టింగ్ ప్రాసెస్ ఇస్ ఓన్లీ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్ యూ గెట్ నో ది ఎంటైర్ సర్కిల్ ఆఫ్ కేస్. ఒక కేస్ తీసుకునేది ఎలాగా, ఆ కేస్కి అప్రోచ్ చేసేది ఎలాగా అనేది ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఏం చూస్తున్నాం, ఐ మీన్ వీఆర్ ఆల్సో లైక్ టూ యంగ్. 23 years బ్యాక్ అంటే నేను కూడా ఎర్లీ 20s మిడ్ 20sలోనే ఉన్నానన్నమాట. అప్పుడు 23-24 yearsలో నేను ఒక కేస్ అని కూడా మాట్లాడితే సినిమాలో చూసాను కానీ వేరే ఏం చూడలేదు కదా. అప్పుడు వరకు చదివారు, కొంచెం నావెల్స్ అన్నీ చదివాను కాబట్టి అది కూడా తెలుసు. సో ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, బట్ ద జర్నీ వాజ్ అమేజింగ్, బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ దెర్ వర్ లాట్ ఆఫ్ హర్డిల్స్ ఆల్సో. అంతగా స్మూత్ ఏం కాదు, బట్ దట్ ఈస్ వాట్ మేడ్ ద జర్నీ వెరీ బ్యూటిఫుల్. సో అంటే ఎలాంటి హర్డిల్స్ ఎదుర్కొంటూ ఉంటారు? ఒక సైబర్ క్రైమ్ జరిగిందని ఆ కేసు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు టేకప్ చేస్తారు కదా, సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మీకు ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి? ఫస్ట్ థింగ్, మనకి వచ్చేటప్పటికి ద క్లయింట్ హూఎవర్ ఇస్ ది విక్టిమ్ అని చెప్తాం వాళ్ళకి తెలుసుకోవాలి ఒక క్రైమ్ జరిగింది, నాకు ఏదో ఇబ్బంది జరిగింది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి నాకు ఇబ్బంది జరిగింది అనేది. వెన్ ఇట్ ఈస్ నాట్ ఫినాన్షియల్ లాస్, అది ఇబ్బంది జరిగింది అనేది యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది వాళ్ళకి. వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద క్రైమ్ అని, దాట్ ఈస్ వన్ ఆఫ్ ది ఛాలెంజెస్. తర్వాత ఇది ఒక క్రైమ్ లోపల వస్తుందా లేదా అని కూడా వాళ్ళకి తెలియదు. ఏదో జరిగిపోయింది, ఏంటి బ్యాడ్ ఫేట్ అది ఇది అని చెప్పి ఏడుస్తారు. కాబట్టి ఇది ఒక క్రైమ్ అని తెలుసుకోవడానికి ముంగట, ఐ మీన్ ఎర్లియర్ ఇయర్స్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడైతే లాట్ ఆఫ్ పీపుల్ నో ఆల్ ఆఫ్ ది థింగ్స్, బట్ ముంగటైతే అసలు వాళ్ళకి తెలుసుకున్నది లేదు, వాళ్ళకి అర్థమయ్యేది లేదు. సో బై ద టైమ్ దే కమ్ టు అస్, ద టైమ్ ఇస్ లాస్ట్. వెన్ టైమ్ ఇస్ గాన్, డిజిటల్ ఫుట్ ప్రింట్ కానీ ఎవిడెన్స్ కానీ రిట్రీవ్ చేయడం అంతకన్నా కష్టం అవుతుంది. సో ఐ కీప్ సేయింగ్, మనం ఫస్ట్ ఫైట్ చేసేది ఇగ్నరెన్స్. It is not technical challenges that we have. Okay. We have emotional challenges and the ignorance. వచ్చే వాళ్ళది తెలియలేకపోయిన ఉన్న సిచ్యువేషన్స్, వాళ్ళు కొంత నిర్లక్ష్యం, వాళ్ళ చేతిలో నుంచే వాళ్ళకు ఉన్న ఎవిడెన్సెస్ కూడా స్పాయిల్ చేస్తారు, తర్వాత వస్తారు మా దగ్గరికి. సో మెనీ టైమ్స్ మనకేమవుతుంది అంటే, అదొక్కటి ఉంటే ఈ కేసు అటువైపు సాల్వ్ చేసేవాళ్ళు. లేకపోతే వీళ్ళకన్నా జస్టిస్ అనేది మనం ఇప్పుడు సాల్వ్ చేసి మనం చేసేమా లేదా అని కాదు, కోర్టు మూలమా అది వీ హ్యావ్ టు డెలివర్ జస్టిస్ ఆల్సో టు దీస్ పీపుల్. సో అది ఇవ్వచ్చు అనేది ఒక థాట్ కూడా వాళ్ళకి న్యాయం చేయలేకపోయామని అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది అది. ఎందుకంటే ఎవిడెన్స్ లో కూడా వాళ్ళ చేతిలో నుంచి అది కూడా ట్యాంపర్ అవుతుంది.
సో దట్ ఈస్ ఆల్సో మేజర్ ప్రాబ్లం. నేను ఒక్కదే అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఏషియన్ స్కూల్ నుంచి నేను స్టార్ట్ చేశాను, తర్వాత నేను ఇండివిజువల్ కన్సల్టెంట్గా కూడా వర్క్ చేశాను. 2010 నుంచి మాకే ఒక సంస్థ ఉంది అవాన్జో అని చెప్పి, అవాన్జో AVANZO అని చెప్పి ఒక సంస్థ ఉంది, ఆఫీస్ ఉంది. మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా కాదు, దాంతో పాటే మనం సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా చేస్తున్నాం ఆర్గనైజేషన్స్. అండ్ అది కేరళలో ఇట్ ఇస్ ఫ్రమ్ 2010 we have that organization running, and this year we have gone to Dubai also in the name of AVZ Cyber Security Solutions LLP. సో ఇప్పుడు మీరు అవాన్జోలోనే వర్క్ చేస్తున్నారా? సో మీకేమి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం? అసైన్మెంట్స్ ఉంటుంది, వాళ్ళ అసైన్మెంట్స్ అలాట్ చేస్తారు. ముంగట కూడా అసైన్మెంట్స్ ఇస్తారు. ఐ వాస్ నాట్ అన్ ఎంప్లాయీ టు ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ, ఐ యామ్ ఓన్లీ అ రిటైనర్ కన్సల్టెంట్ టు మెనీ ఆఫ్ ది ఏజెన్సీస్. బట్ స్టార్టింగ్ ఎలాంటి అసైన్మెంట్స్ వస్తూ ఉంటాయి మీకు గవర్నమెంట్ నుంచి? ఫస్ట్ వచ్చే అసైన్మెంట్ ఏమో ట్రైనింగ్ అన్నమాట, పోలీస్ వాళ్ళకి ట్రైనింగ్ బిఫోర్ దే న్యూ వాట్ వాస్ హ్యాపెనింగ్. సో ఐ స్టార్టెడ్ బై ట్రైనింగ్ డిఫరెంట్ police officers, different state governments in India, and also police organizations or police institutions in different countries. I was working in GCC, Singapore, Malaysia. వాళ్ళకి ట్రైన్ చేసేది గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ట్రైనింగ్ ఇస్తాం. తర్వాత టూల్స్ ది ఇంప్లిమెంటేషన్, హౌ టు గో బై ఇట్. దెన్ ఐ ఆల్సో వర్క్ యాజ్ అ కన్సల్టెంట్. ఇప్పుడు ఒక్క కేసు వాళ్ళకి దొరికింది, ఆ కేసులో ఎలాగ అప్రోచ్ చేయాలి ఏంటనేది, అది టెక్నికల్గా ఏం చేయగలుగుతాం, ఎవిడెన్స్ ఎలాగా ప్రజెంట్ చేయాలి, అదంతా చేసేస్తాం ఒక్కొక్క కేసు బట్టి. ఇట్లానే ఇవ్వాలని కూడా కాదు, కోర్ట్స్ కూడా అపాయింట్ చేస్తారు నన్ను యాజ్ కమిషన్ టు అ పర్టికులర్ కేస్, లేకపోతే వాళ్ళకి ఎవిడెన్స్ రికవరీ ఏదైనా ఉంటే అట్లా. ఓకే, ధన్య మీనన్ గారు, అసలు ఎలాంటి కేసెస్ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి? విక్టిమ్స్ ఎలాంటి కంప్లైంట్స్తో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? అసలు ఇట్స్ లైక్ ది రేంజ్ ఇస్ వెరీ బిగ్. నేను స్టార్టింగ్లో చెప్పేలాగా ఒక స్టాకింగ్, ఒక బుల్లింగ్ నుంచి టెర్రరిజం వరకు రావచ్చు మనకి. ది ఇన్వెస్టిగేషన్ కెన్ లీడ్ అస్ టు ఎనీ కైండ్ ఆఫ్ areas. We have also given evidence ఒక కొన్ని మర్డర్ కేసెస్కి ఎవిడెన్స్ తీసి ఇచ్చాము. We go about starting with some kind of a person who comes and says, నాకు ఇది జరిగింది, ఏమి జరిగింది అనేది చెప్పడానికి అపారెంట్గా ముంగట కనిపించే ఒక విషయం ఉంటుంది. ఒకవేళ ఒక సూసైడ్ అవ్వచ్చు, లేకపోతే ఒకళ్ళు చనిపోయి ఉంటుంది, యాక్సిడెంట్ అని చెప్పి ఉండొచ్చు, లేకపోతే డబ్బులు దొబ్బేశారు ఎవరు, నా బ్యాంక్ నుంచి డబ్బులు పోయింది అంటారు, ఎలాగ పోయిందని కూడా లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక లేడీ వచ్చి మాతో అప్రోచ్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఎలా పోతుందో తెలీదు, దే ఫ్రమ్ వన్ అకౌంట్ షీఈస్ లూసింగ్ మనీ అని చెప్పారు. ఫోన్ తీసుకుని మనం ఫారెన్సిక్స్ రన్ చేసేసి ఎవిడెన్స్ అన్నీ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ లింక్ టు ఆన్లైన్ గేమ్. ఆవిడ పాప ఇంట్లో ఆడుకున్నప్పుడు పోయిందన్నమాట ఈ డబ్బులంతా. సో షీ హెస్ నాట్ రియలైజ్ దట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆల్సో, ఏంటనేది కూడా అది తెలియట్లేదు. బట్ ది డాటర్ హ్యాస్ ప్లేడ్ ఆన్ హర్ ఫోన్ ఆన్ ది ఆన్లైన్ గేమ్, అండ్ అదే ఫోన్లో బ్యాంక్ అకౌంట్ కూడా ఉందని డబ్బులు పోయింది. సో థింగ్స్ దట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆల్సో. బయటికి వచ్చిన ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా, దాంతో పాటు వస్తారన్నమాట. ఆర్గనైజేషన్స్ అయితే ఏం చెప్తారంటే, నాకు డేటా పోయింది, నాకు తెలియదు డేటా పోయిందని చెప్పరు వాళ్ళు, కానీ వచ్చి చెప్పేదంటే మేము చేసే ఒక ప్రోడక్ట్ డిజైన్ చేస్తే అదే ప్రోడక్ట్ కాంపిటీటర్ తీసుకొచ్చేసారు, మేము తీసుకొచ్చిన ముంగట అది వాళ్ళే తీసుకొచ్చేసారు. లేకపోతే ఒక ఆర్గనైజేషన్ వచ్చి చెప్తారు ఏంటంటే, మాకు ఒక 10 daysలో ఇన్ని స్టాఫ్ రిజైన్ చేసి వెళ్ళారు, ఎందుకో అని తెలియదు. So this is a mass resignation, or there is a case which a client has given. వాళ్ళది క్లయింట్ ఒకళ్ళు కేసు పెట్టుంటారు, వాళ్ళది డేటా ఇక్కడికి వెళ్ళింది, వాళ్ళకి ఫోన్ చేశారు, ఆ డేటా కాబట్టి వాళ్ళకి ఎంత లాస్ అయ్యింది అని. సో హౌ డి దే లూజ్ దే డేటా అని కనుక్కోవడానికి, హౌ డి దే లూజ్ దే డేటా అది ఫారెన్సిక్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ మధ్యలో వస్తుంది. బట్ ఆ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్లో మేము ఆడిట్ చేస్తాం అన్ని, దీనికి సెక్యూరిటీ ఏమేమి చేయాలో, ఒక ఆర్గనైజేషన్కి ఏమేమి ప్యాచెస్ ఇవ్వాలో, ఏది ఫైర్ వాల్ మీకు చాలా బాగుందా, మీకు కావాల్సినంత ఉందా, మీ నెట్వర్క్ సెక్యూర్డ్గా ఉందా, మీ డేటా సెక్యూర్డ్గా ఉందా అని అన్నీ చేసి చూసుకుని దానికి కూడా అడ్వైస్ ఇస్తాం. ఒక పర్టికులర్ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి అసలు ఎంత టైం తీసుకుంటారు? ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు? ఒక్కొక్కసారి ఒక కేసు వస్తే మనం కేసు నెరేటివ్ వినేటప్పుడు, ఇప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది కాబట్టి నెరేటివ్ వినేటప్పుడే మనకి తెలిసిపోతుంది, ఓకే దిస్ ఏరియా వీ క్యాన్ లుక్ ఎట్ ఇట్, ఇట్లా జరిగితే వచ్చేస్తుంది అనేది. సో మేబీ ఇన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ ఆల్సో ఒక కేసు మనం సాల్వ్ చేయొచ్చు. బట్ ఒక్కొక్క కేసులో ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years పాత కేసు కూడా ఆఫీస్లో ఉంది వితౌట్ అ బ్రేక్. ఓకే,
డోంట్ నో, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ టు దాట్. అప్పుడు 12 years పాత ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చిన గ్యాజెట్స్లో మనకి టైం చాలా ల్యాబ్స్ అయ్యాక తీసుకొచ్చారని కాబట్టి ఉంటుందా, లేకపోతే మనకే అప్పుడు అంతగా ఎక్స్పీరియన్స్ లేనట్టుందా? ఎప్పుడు రీవిజిట్ ఉంటుంది మా ఆఫీస్లో పాత కేసెస్కి, మళ్ళీ రీవిజిట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే కేసెస్ ఉన్నాయి, అన్సాల్వ్ కేసెస్ కూడా ఉన్నాయి. అట్లా కాదు అది వచ్చే అన్ని కేసెస్లు ఇట్లా సాల్వ్ చేస్తామనేది ఏం లేదు. మనకి అన్సాల్వ్ కేసెస్ కూడా ఉన్నాయి ఆఫీస్లో. ఇట్స్ నాట్ చాలా కష్టంగా అనిపించిన కేసు ఏదైనా ఉందా? పిల్లలు సంబంధించిన కేసెసే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్లీ యూఆర్ అ ఉమెన్, బేసిక్లీ యూఆర్ అ మదర్. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏదో పిల్లలకి జరిగిన ఒక విషయం వస్తే చాలా డిస్టర్బ్డ్ అయిపోతాం అనమాట. ఇమోషనల్లీ కూడా చాలా డిస్టర్బ్డ్ అయిపోతాం. అది కొంచెం కష్టం. టెక్నికలీ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ అస్. టెక్నాలజీ ఒకటి ఉంది కదా, అందుకనే చెప్తాం ఎనీ పర్సన్ హూ హ్యాస్ అ డిజిటల్ అడిక్షన్ వాళ్ళు మెకానికల్గా అయిపోతారు. ఇమోషనల్ కొంచెం తగ్గుతుంది అంటారు. ఇప్పుడు పిల్లలతో కూడా కష్టం అదే అంటారు. ఎల్డర్స్ ఎవరన్నా వస్తే లేచి సీట్ ఇవ్వాలని తెలియదు, వాళ్ళు ములిగి ఉంటారు స్క్రీన్ పైన అనేది. దట్ ఈస్ ది కంఫర్ట్ దట్ ద స్క్రీన్ గివ్స్. సో టెక్నాలజీ గివ్స్ యూ దట్ కంఫర్ట్ దట్ యూ క్యాన్ బీ ఇమోషన్లెస్. ఇక్కడ క్లిక్ చేస్తే అది వస్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ థింగ్ దట్ ద టెక్నాలజీ క్యాన్ గివ్ యూ ఇస్ అడిక్షన్, అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఎక్సైట్మెంట్, నథింగ్ ఎల్స్. సో ది టెక్నాలజీలో అంత ఏం లేదు. బట్ వెనెవర్ పిల్లల కోసం కేసెస్ వచ్చినప్పుడు అది కొంచెం ఛాలెంజింగ్, డీల్ చేయడానికి కూడా ఛాలెంజింగ్. ఎందుకంటే పిల్లల విషయంలో పిల్లల్ని తెచ్చే వాళ్ళు కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు. మనం చెప్పే విషయం కూడా కొంచెం కొంచెం మనకి కూడా కన్వర్స్ చేయాలంటే యూ హ్యావ్ టు టాక్ టు ద చైల్డ్ ఇన్ అ డిఫరెంట్ వే, టాక్ టు ద ప్రొఫెషనల్ ఇన్ అ డిఫరెంట్ వే. వీళ్ళతో వచ్చే గార్డియన్స్తో ఇంకొకలాగా మాట్లాడాలి. మనకి కూడా ఒక కేసు ప్రజెంట్ చేసేలాగా మనకి మాట్లాడడానికి కుదరదు. సో దాట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్. ఓకే, ఇప్పుడున్న ఈ డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా అనేది మోర్ ఇంపాక్ట్ చూపిస్తోంది. స్పెషల్లీ ఇప్పుడు వస్తున్న కంప్లైంట్స్లో కూడా చాలా వరకు ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు సెక్సువల్ అబ్యూజ్కి గురవ్వడము, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి చాలా బ్యాడ్గా పెట్టడం. దీనికి మేము సైబర్ క్రైమ్కి వెళ్ళాము, కంప్లైంట్స్ ఇస్తున్నాం, కానీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వట్లేదు. వాళ్ళు సింప్లీ మీరు అకౌంట్ డియాక్టివేట్ చేయండి, బ్లాక్ చేయండి అని చెప్తున్నారు. అది సొల్యూషన్ కాదు కదా అనేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ సైబర్ స్పేస్లో మన స్పేస్ డిఫైన్ చేయడానికి ఉన్న ఫ్రీడమ్ మనకుంది. సో నా స్పేస్కి ఎవరెవరు రాకూడదు అని నేను డిసైడ్ చేసు. దట్ ఈస్ ఆ బ్లాకింగ్ ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్. మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే, this is a different kind of a topic. I'm not talking about the law or the technology. Psychologically, if you look at it, అందరికీ ఒక నమ్మకం ఉంది ఇది ట్రేస్ చేసి నా దగ్గరికి రాదు అనేది. ఇట్ ఈస్ నాట్ అ టెక్నికల్ ఛాలెంజ్ దట్ ఐ కెనాట్ ట్రేస్ బ్యాక్ అండ్ రీచ్ యూ. ది ఇష్యూ ఇస్ ప్రయారిటీ. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ఎవ్రీ ఫేక్ ప్రొఫైల్ ఆర్ ఎవ్రీ మెసేజ్ దట్ కమ్స్ ఫ్రమ్ అ ఫేక్ ప్రొఫైల్. సో అది ఒక ఛాలెంజ్ అనమాట విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ వీ హ్యావ్. బట్ టెక్నికలీ దెర్ ఇస్ నో ఛాలెంజ్. అర్థం చేసుకోండి, డిజిటల్ స్పేస్లో అన్నిటికీ ట్రేస్ ఉంటుంది. కావాలని అనుకుంటే మీ దగ్గరకు వస్తారు, మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరకు వస్తారు. దానికి ఎన్నో కేసులే ఎవిడెన్స్లుగా ఉంది. ఇప్పుడు డబ్బులు దొబ్బేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే వీఆర్ క్యాచింగ్ విక్టిమ్ క్రిమినల్స్. పర్సంటేజ్ ఇస్ వెరీ లో. ఆఫ్ కోర్స్ జ్యూరిస్డిక్షనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్వర్ యూస్ చేసేది ఇండియా కన్నా బయట నుంచి ఉన్న సర్వర్ అంటే మనకి లీగలీ దానికి కంప్లై చేయడానికి అంత ఇబ్బందులు ఉన్నాయి. బట్ on the technical platform there is no challenge at all. Technically everything is possible. Like how you have reached out to me, I can reach out to you. దానికి ఏమి ఇబ్బంది లేదు. సో ఇట్ ఈస్ నాట్. అండ్ సోషల్ మీడియాలో ఉన్న ఒక ఇష్యూ ఏంటంటే ప్రైవసీ అనేది మనమే సెట్ చేసుకోవాలి. ఎవ్రీబడి హ్యాస్ యువర్ ప్రైవేట్ రూల్స్. నేను పిల్లలతో కూడా మాట్లాడేటప్పుడు ఎప్పుడు అడుగుతానమాట, మీరు ఏం బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నారు అనేది తెలుసుకుని మిగతా వాళ్ళు ఏం చేస్తారు. ఇఫ్ సంబడి ఆస్క్ మీ డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నేను లేదంటే నాకు బ్రేక్ఫాస్ట్ తెచ్చి పెట్టాలి కదా, లేకపోతే ఎందుకు అడుగుతున్నారు? ఊరుకోండి, దాట్స్ నాట్ యువర్ ప్రాబ్లమ్. సో అండర్స్టాండ్ దిస్ ఇస్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్, అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. దాంట్లో మీరు ఏమేం పెడతారు, మీరు ఇవాళ ఏం వండారు అనేది, అన్లెస్ ఆ వంట చేసి మీరు చేసేది మీరు మానిటైజ్ చేసుకుంటున్నారంటే ఓకే, లేకపోతే ఎందుకు? వై యూ లెట్టింగ్ సంబడి ఇన్ టు యువర్ ప్రైవేట్ స్పేస్?
వచ్చాక వాళ్ళు అది చేశారు ఇది చేశారు అనేది ఓకే లీగలీ దెర్ ఇస్ అ కంప్లైంట్ ఐ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ లీగల్ కంప్లైంట్ దట్ యూ కెనాట్ యునో అబ్యూస్ ఎనీబడీస్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ బట్ ఇది పాతలో కూడా ఉంది కదా. ఇప్పుడు ప్రైవసీ లేదంటే ఈ గోడలు ఎందుకు వచ్చినాయి మనకి? వై ఆర్ డోర్స్ దేర్, వై ఆర్ గేట్స్ దేర్? ఇదంతా చేశాక ఒక కెమెరా లేకపోతే ఒక సోషల్ మీడియా ఇంటర్నెట్ తెచ్చి మనం ఇంటి లోపల పెట్టేసి అన్ని డోర్స్ విండోస్ మూసేసాం, మనం ప్రైవేట్ లైఫ్ కావాలని చెప్పి కెమెరా లోపల పెట్టేస్తే ఎలాగండి? సో వీ హ్యావ్ టు డిసైడ్. సో ఎవ్రీ ఎంతమంది దాన్ని గుర్తించగలరు మనము ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నామని? ఇప్పుడంతా కూడా ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ప్రమోట్ చేసుకున్న సెల్ఫ్ ఐడెంటిటీ మంచి వర్డ్ యూజ్ చేశారు మీరు. సెల్ఫ్ ఐడెంటిటీ అంటే ఏ ఐడెంటిటీ అని కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేను చేసేది ఓకే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ లేకపోతే డాన్స్ చేస్తాను నేను. నా వంటలలో నా కెమెరాకి నా సోషల్ మీడియాకి ఏం పని అండి? అంటే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మై పోర్ట్ఫోలియో నా ఐడెంటిటీ కాదంటే ఎందుకు వస్తుంది అక్కడికి? దానికి ఏంటి వాట్ ఈస్ ద స్పేస్ దేర్ ఫర్? సో ఇట్ ఈస్ నాట్ మై ఐడెంటిటీ. సో వాట్ ఈస్ మై ఐడెంటిటీ అనేది కూడా తెలుసుకోవాలి, తెలిపించుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా నేర్పించాలి దిస్ ఇస్ యువర్ ప్రైవేట్ స్పేస్. మనం 10 చేస్తే వాళ్ళు 1000 చేస్తారు. ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఓన్లీ ఇమిటేటింగ్ అస్. సో మనమే చెప్పకుండా ఉంటే పిల్లలు ఎలాగండి కంట్రోల్లో ఉంటారు? పిల్లలు ఏంటి, మనం ఒక ఫోటో పెడితే వాళ్ళు 10 పెడతారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఓకే ఈ ఫోటో పెట్టకూడదు ఆ ఫోటో పెట్టకూడదు దీంట్లో ఇది రావచ్చు అనేది? ఒక 3 ఏళ్ళు పాపకి కానీ అబ్బాయి కానీ ఎలా తెలుస్తుంది? వాడు చూస్తుంటే నాన్నగారు కానీ మమ్మీ గారు కానీ తాతయ్య గారు కానీ అమ్మమ్మ గారు కానీ పెడుతున్నారు, ఒక ఫోటో పెడతాను, నేను పెడితే ఏమవుతుంది అని అడుగుతారు కదా. అప్పుడు ఎట్లాంటి ఫోటో పెట్టాలి, ఎట్లాగా చేయాలి, ఇది నేర్పించాలి. ఏమైంది, సైకిల్ నడపడానికి కూడా మనం నేర్పిస్తాం కదా పిల్లలకి. సోషల్ మీడియా మాత్రం మనం నేర్పించాం, అదంతా వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళతో పాటు మనము నేర్చుకోం. అది ఒక కష్టం. వీ జస్ట్ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ యూసింగ్ ఇట్, వీ హ్యావ్ నాట్ లెర్న్డ్ హౌ టు యూస్ ఇట్. అది ఒక బాధ ఏంటండి. ఓకే, అంటే ప్రజలకు ఇదంతా ఎవరు చెప్తారు? బేసిక్గా వాళ్ళు మోసపోతున్నారు, ఫేస్బుక్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తారు, అలాగే చాలా చోట్ల స్కాన్తో చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా ఇది కూడా బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోవడానికి కానీ లేకపోతే వీళ్ళిచ్చిన ఓటీపీస్ ద్వారా కానీ ప్రజల అవేర్నెస్ ఏది? మేడం దేవి మేడం, మీకు డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి విన్నారా? ఓకే, ఇప్పుడు ఫోన్లో అంతా వస్తుందా? అవును. మీరు పలకరించకండి, ఎవరు ఫోన్ చేసినా మీరు జవాబులు ఇవ్వకండి అని అన్నీ వస్తున్నాయి కదా, అన్ని లాంగ్వేజెస్లో వస్తున్నాయి. అయినా ఒక రోజుకి 11 to 12 కేసెస్ జరుగుతుంది పర్ డే. 11 to 12 మినిమం తెలిసే వరకు. తెలియపోయినా ఎన్నో కేసెస్లు ఉన్నాయి తెలుసా అండి మీకు? బయట చెప్పలేక ఎన్నో మనుషులు ఉన్నారు తెలుసా అండి మీకు? అప్పుడు బయట చెప్పి రిజిస్టర్ చేసే 10 or 11 కేసెస్ ఎవ్రీ డే. ఆఫ్టర్ ఆల్ దిస్ అవేర్నెస్ అంటే ఏం చేయాలి? అవును కదా. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మనకి ఒక్కొక్క వ్యక్తికి మనం వాడే ఒక ఉంటుంది కదా, ఒక సామాను ఉంటే అది ఎలా వాడుకోవాలనేది మనం నేర్చుకోవాలి. గ్యాస్ ఎలా యూస్ చేయాలని నేర్చుకున్నామా, ఎలక్ట్రిసిటీ ఎలా వాడుకోవాలని నేర్చుకున్నామా, డిజిటల్ స్పేస్ కూడా ఎలా వాడుకోవాలనేది మనం నేర్చుకోవాలి, కంపల్సరీగా నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మనం వాడుతున్నాం కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ధన్యా మీనన్ గారు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ చెప్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, నేరాల నివారణకు ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, పెట్టే పోస్టులు చాలా అప్రమత్తంగా ఉండాలి, వాటి పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలంటున్నారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.